హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసరగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సింపుల్గా ఇది కూడా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పు మనం నానబెట్టుకుంటే మనం అన్ని రకాలుగా ఇవి తయారు చేసుకోవచ్చు. దీనికి సాల్ట్, పుదీనా, ఆయిల్, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా మనం ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేయకూడదు. ఇలా వాటర్ పోయకుండా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇవి సన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కడిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఉప్పు, దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్, ఈ మిశ్రమం అంతా కూడా గారెల పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది మనకి ఈ విధంగా కలుపుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక మంచి కాటన్ కర్చీఫ్ తీసుకొని దీంట్లో మనం క్లాత్ని తడుపుకొని గారెలు ఇలా వేసుకోవాలి. ఇలా మనం చిల్లు గారెలు మోడల్లో వేసుకోవచ్చు. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గారెలన్నీ కూడా వేసుకోవాలి. ఇలాగే అన్ని గారెలు కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్ని గారెలు కూడా ఒకసారి మనం మరోవైపు కూడా తిప్పేసి ఇవన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఒక పేపర్ ప్లేట్స్లో వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. లేని వాళ్ళు ఇలా డైరెక్ట్ అయినా తినొచ్చు. ఎంతో రుచికరమైన ఈ పెసరగారెల్ని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.